ఎలక్షన్ టైంలో లిస్ట్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే సింపుల్ ట్రిక్. క్రోమ్లోకి వెళ్ళి ఓటర్ సర్వీస్ పోర్టల్ అని ఎంటర్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ పేజ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ పేజీలో మనం 3 విధాలుగా మనం లిస్ట్లో మన పేరు ఉందో లేదో కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఈజీగా క్లియర్గా తెలుసుకోవచ్చు. కిందకి స్కిప్ చేస్తే ఇక్కడ చర్చ్ ఇన్ ఎలక్ట్రాల్ రోల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్లో 3 విధాలుగా ఫస్ట్ వచ్చేసి చర్చ్ బై ఈపీఐసి అని ఉంది కదా, ఓటర్ కార్డు మీద ఉన్న నెంబర్ ఎంటర్ చేసి మీ లిస్ట్లో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. సెకండ్ పేజ్ వచ్చేసి చర్చ్ బై డీటెయిల్స్, మీ డీటెయిల్స్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. అలాగే మూడోది వచ్చేసి చర్చ్ బై మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే మనం ఈజీగా క్లియర్గా తెలుసు. అంటే మీ మొబైల్ నెంబర్ ఒకవేళ మీ ఓటర్ కార్డుకి లింక్ అయి ఉంటే మొబైల్ నెంబర్ ద్వారా కూడా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి లింక్ అయి లేకపోతే నాట్ ఏ రిజిస్టర్ అని చూపెడుతుంది. మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చినట్టయితే ఓటర్ ఐడికి మీ నెంబర్ లింక్ అయి ఉందని అర్థం. లేకపోతే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది నాట్ ఏ రిజిస్టర్ అని, ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. సింపుల్గా ఇలా 3 విధాలుగా మనం లిస్ట్లో పేరు ఉందో లేదో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.